Hi dear aspirants, this is K. Hidayatullah, Faculty of Science and Technology. నేను గత 15 సంవత్సరాల నుంచి సివిల్ సర్వీసెస్ అదేవిధంగా స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ అయినటువంటి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తున్నాం. సో ప్రస్తుతము మనం ఈ క్లాస్లో ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెయిన్స్ సిలబస్ ఏముంది, అదేవిధంగా ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, అందులో ఉన్నటువంటి పేపర్ 5 అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టు, అందులో వచ్చినటువంటి సిలబస్, వాటికి సంబంధించినటువంటి స్ట్రాటజీ, వాటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ సిలబస్లోకి వెళ్ళేదానికంటే ముందుగా ఒకసారి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చూస్తే మనకు ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో టోటల్గా 6 పేపర్స్ ఉంటాయండి, మెయిన్ పేపర్స్. సో ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్. సో టోటల్గా మనకు 6 × 150 మార్క్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 900 మార్క్స్ ఉంటుందండి. 900 మార్క్స్ ఉంటుంది. సో అంటే మీరు ఒక జనరల్ ఎస్సే పేపర్ తప్పిస్తే మిగిలినటువంటి పేపర్స్ చూస్తే సో టోటల్గా మనకు 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 15 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. సో టోటల్గా 150 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్ ఉంటుంది అన్నమాట. సో ఇందులో మనకు పేపర్ 5 అనేది ఉంది. పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఇచ్చారు. సో గ్రూప్ 1 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకసారి సిలబస్ గురించి మనం డిస్కస్ చేస్తే, సో ఇందులో పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపరు దిస్ ఈజ్ ఫర్ 100 మార్క్స్. సో 100 మార్కులు ఉంటుంది. ఇందులో సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అని ఉంటాయి. సెక్షన్ 1 ఈజ్ ఫర్ 50 మార్క్స్ అండ్ సెక్షన్ 2 ఈజ్ ఫర్ 50 మార్క్స్. సో ఒకసారి మనము సెక్షన్ 1లో ఏముంది, సెక్షన్ 2లో ఏముంది అనేది ఒకసారి డిస్కస్ చేస్తే, సో సెక్షన్ 1లో టోటల్గా మనకు 5 చాప్టర్స్ ఉన్నాయండి. సెక్షన్ 1లో టోటల్గా 5 చాప్టర్స్ ఉన్నాయి. సో అదేవిధంగా సెక్షన్ 2లో కూడా 5 చాప్టర్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనము ఈ 5 చాప్టర్స్లో ఏమేమి ఇచ్చాడనేటువంటి విషయాల గురించి ఒకసారి డిస్కస్ చేస్తే, సెక్షన్ 1లో 5 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, ఓవరాల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ సిస్టమ్ ఇన్ ఇండియా అని అంటున్నాం. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం. నేను మెయిన్గా ఓవరాల్గా ఇచ్చినటువంటి సిలబస్ని కన్సైజ్ చేసి మెయిన్ హెడ్డింగ్స్గా చెప్తున్నాను ఇవి. ఫస్ట్ చాప్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిస్టమ్ ఇన్ ఇండియా, డీటెయిల్ సిలబస్ తర్వాత చూద్దాం. ఆ తర్వాత సెకండ్ చాప్టర్ నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అంటున్నాం. శాస్త్ర సాంకేతిక విధానాలు, వాటి గురించి ఇచ్చాడు. అదేవిధంగా థర్డ్ చాప్టర్లో స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అని అంటున్నాడు. సో అంతరిక్ష వ్యవస్థకు సంబంధించి స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. అదేవిధంగా ఫోర్త్ చాప్టర్లో అప్లికేషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అని అంటున్నాం. అంటే అంతరిక్ష వ్యవస్థ లేదా అంతరిక్ష రంగం యొక్క అనువర్తనాల గురించి అడుగుతున్నాడు. ఇక ఫిఫ్త్ చాప్టర్ తీసుకుంటే ఎనర్జీ రీసోర్సెస్ అని అంటున్నాడు, శక్తి వనరులు. ఈ విధంగా మనకు సెక్షన్ 1లో 5 చాప్టర్స్ ఇచ్చాడు. సో ఈ 5 చాప్టర్స్ 50 మార్క్స్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత సెక్షన్ 2 ఒకసారి చూస్తే, సెక్షన్ 2లో కూడా మనకు 5 చాప్టర్స్ ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ చాప్టర్ క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా అని అంటున్నాడు. సో భారతదేశంలో పంటల విజ్ఞానము అని అంటారు. అదేవిధంగా సెకండ్ చాప్టర్లో బయోటెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రము, దానికి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చాడు. ఇక థర్డ్ చాప్టర్లో ఫుడ్ బయోటెక్నాలజీ అని ఇచ్చాడు. ఫుడ్ బయోటెక్నాలజీ ఆహార జీవ సాంకేతిక శాస్త్రము అని. ఇక ఫోర్త్ చాప్టర్లో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అని అంటాడు. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్, వ్యాధులకు సంబంధించినటువంటి అంశాలు. ఇక ఫిఫ్త్ చాప్టర్ తీసుకుంటే మనకు ఇమ్యునాలజీ అని అంటున్నాడు. ఇమ్యునాలజీ. ఈ విధంగా ఓవరాల్గా మనకు సెక్షన్ 1లో 5 చాప్టర్స్, అదేవిధంగా సెక్షన్ 2లో 5 చాప్టర్స్ ఉన్నాయి. వీటితో పాటుగా సెక్షన్ 3 కూడా ఉంటుంది. అది డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి అంశాలన్నమాట. ఓవరాల్గా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ అనేది 100 మార్కులకు ఉంది. సెక్షన్ 1 50 మార్క్స్కి, సెక్షన్ 2 50 మార్క్స్కి ఉంది. ఒకసారి మనకు సిలబస్ ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి చూసామనుకోండి, ఓవరాల్గా ఒకసారి సిలబస్ చూసి మనం ఎలా చదవాలా, ఎలా ప్రిపేర్ కావాలా, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు సెక్షన్ 1లో
ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అంటున్నాడు. సో అంటే శాస్త్ర సాంకేతిక రంగం యొక్క పాత్ర మరియు ప్రభావము అని అంటాడు. శాస్త్ర సాంకేతిక రంగం యొక్క పాత్ర మరియు ప్రభావము. సో ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో 5 చాప్టర్స్ ఉన్నాయి. యూనిట్ 1 అంటే చాప్టర్ 1లో క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అన్నాడు. సో సాంప్రదాయకంగా, అదేవిధంగా ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటితో పాటుగా వాల్యూ అడిషన్ బై సైన్స్ అండ్ టెక్నాలజీ, current science and technology developments in India, and importance of science and technology as an engine for national development, industrial development and urbanization అని అంటున్నాడు. సో అంటే ఓవరాల్గా ఇక్కడ మనకు ఫస్ట్ యూనిట్లో ఏం చెప్తున్నాడు అంటే, దీన్నే మనం హెడ్డింగ్గా ఏం తీసుకున్నామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సిస్టమ్ ఇన్ ఇండియా అని అంటున్నాం. ఎందుకు అంటే ఫస్ట్ చాప్టర్ అంతా కూడా మనకు బేసిక్ సంబంధించి మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాల గురించి అడిగాడు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కానీ మంత్రిత్వ శాఖలు కానీ అవి లేవు. సో మనము ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్లో ఆ ఫస్ట్ ఇనీషియల్ ఫేజెస్లో మనము మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ మనం ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పాటు చేశాం. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్మెంట్. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి విభాగాలను ఏర్పాటు చేసుకున్నాం. వీటితో పాటుగా సిఎస్ఐఆర్ అని, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని, డిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని, వీటితో పాటుగా వాటి కింద పనిచేసేటువంటి వివిధ రకాలైనటువంటి పరిశోధనా సంస్థలు మనం ఏర్పాటు చేసినాం. అంటే ఇనీషియల్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఆ చేసిన తర్వాత మనకి ఈ పరిశోధన సంస్థలన్నిటివి ఏ విధమైనటువంటి పరిశోధనలు చేశాయి, వాటి యొక్క ఫలాలను ఏ విధంగా మనం అనుభవిస్తున్నాం అనేటువంటి అంశాలు, వాటితో పాటుగా మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, బేసిక్ సైన్సెస్ అనేవి ఉన్నాయి. బేసిక్ సైన్సెస్లో మనకు న్యాచురల్ సైన్సెస్ అయినటువంటి బయాలజీ, అదేవిధంగా ఫిజికల్ సైన్సెస్ అనేటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇటువంటి అంశాలు. ఈ బేసిక్ సైన్సెస్ యొక్క రోల్ ఏంటి, అవి మనకు టెక్నాలజీ ఎమర్జ్ కావడానికి కోసం, ఇంజనీరింగ్ ఎమర్జ్ కావడానికి కోసము, అదేవిధంగా అప్లైడ్ సైన్సెస్ ఎమర్జ్ కావడానికి కోసం ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేటువంటి బేసిక్ అప్లికేషన్స్ గురించి తెలుసుకుంటూ, అదేవిధంగా మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఫస్ట్ యూనిట్లో తెలుసుకుంటాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అనేది మన జాతీయ అభివృద్ధి కోసము, ఓకే, లేదా జాతీయ భద్రతను, మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి మన ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఈ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కేవలం ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో బిట్గా, అదేవిధంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ చదవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు మెయిన్స్ ఓరియంటేషన్లో చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది తెలవాలా, కాన్సెప్ట్స్ అనేవి ఉండాలా, ఆ కాన్సెప్ట్స్ని మనం ఏ విధంగా అనలైజ్ చేయాలా, విశ్లేషణాత్మకంగా ఏ విధంగా చదవాలా, ఆ విధంగా విశ్లేషణాత్మకంగా చదివి మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్ని మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలనేటువంటి విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఒక్కసారి చూసినాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకుందాం. సో జాతీయ భద్రతను నిర్ధారించడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్రను వివరించండి అంటాడు. పాత్రను వివరించండి అంటాడు. సో what is the importance of science and technology in national development or in providing ensuring
నేషనల్ సెక్యూరిటీ, ద రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎన్షూరింగ్ నేషనల్ సెక్యూరిటీ అంటాడు. జాతీయ భద్రతను నిర్ధారించడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్రను వివరించండి అంటాడు. అంటే నేషనల్ డెవలప్మెంట్లో ఒక పార్ట్గా మనం తీసుకుంటాం. అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తీసుకున్నాం, లేదంటే పట్టణాభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర ఏంటి. సో ఈ విధంగా మనకు విశ్లేషణాత్మకంగా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో అదేవిధంగా మనకు అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు అనుకోండి. సో ఇందులో అప్లికేషన్స్ పైన అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. ఈ అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మనము ఏ ఏ రంగాల్లో మనం అప్లై చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ సొసైటల్ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని, అదేవిధంగా ఎకనామిక్ పర్స్పెక్టివ్ తీసుకున్నాం, అదేవిధంగా అగ్రికల్చరల్ పర్స్పెక్టివ్, ఇండస్ట్రియల్ పర్స్పెక్టివ్ అంటే పారిశ్రామిక అభివృద్ధిలో, అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధిలో, ఆర్థిక అభివృద్ధిలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర ఏంటి అంటాడు. సో అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఓవరాల్గా తీసుకున్నాం అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క ఆర్థికాభివృద్ధికి మేధో సంపత్తి హక్కుల యొక్క రక్షణ లేదా మేధో సంపత్తి హక్కుల రక్షణ యొక్క పాత్ర ఏంటి అనొచ్చు. సో అంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేటువంటి ఒక పాయింట్ ఉంటుంది, ఐపి అని అంటారు. దీన్నే మేధో సంపత్తి అని అంటారు, మేధో సంపత్తి. సో దీన్నే మనం ఐపి అని అంటాం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీని మనము రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ మేధో సంపత్తి హక్కుల యొక్క పాత్ర ఏంటి? మేజర్గా మనకు ఎకనామిక్ గ్రోత్లో కావచ్చు, అగ్రికల్చర్ గ్రోత్లో కావచ్చు, అంటే ఇన్నోవేషన్స్ అని అంటాం. ఆ ఇన్నోవేషన్స్ రక్షించడంలో మనము ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తున్నాము అనేటువంటి అంశాల గురించి, అంటే ఇక్కడ మన క్వశ్చన్స్ అనేటివి విశ్లేషణాత్మకంగా అడగడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఏంటి, ఆ అంశాలకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్స్ని మనం డిఫరెంట్ డైమెన్షన్స్లో 360 degrees యాంగిల్లో మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఓవరాల్గా మనం సిలబస్ని, సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటూ మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చదవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఫస్ట్ చాప్టర్లో మనకు ఎస్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా అని ఓవరాల్గా చెప్తున్నాం. అందులో మన క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, అదేవిధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మన దేశాభివృద్ధికి, ముఖ్యంగా ఆర్థికాభివృద్ధికి, అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి, పట్టణాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా బేసిక్గా మనకు ఫస్ట్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా మనం సెకండ్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి. ఈ సెకండ్ చాప్టర్ తీసుకుంటే ఇందులో నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చేంజెస్ ఇన్ పాలసీ ఫ్రమ్ టైమ్ టు టైమ్, టెక్నాలజీ మిషన్స్, అదేవిధంగా ఐసిటి, బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అనేటువంటి అంశాలు ఇచ్చాడు. సో సెకండ్ చాప్టర్లో ఇక్కడ నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అంటున్నాడు. సో అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క జాతీయ విధానాలు అని అంటున్నాం. ఎందుకు ఇక్కడ విధానము పాలసీ అని అంటున్నాం? ఇక్కడ పాలసీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనము ప్రతి అంశానికి సంబంధించినటువంటి ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే మనం ఏదైనా ఒక చర్యను ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టినప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ వేసుకుంటాం. ఆ ప్లాన్లో ఆ కార్యక్రమానికి మనం ఎంత బడ్జెట్ని కేటాయించాలా, ఎంత సమయంలో దాన్ని కంప్లీట్ చేయాలా, ఏ విధంగా అంటే ఏ ఏరియాస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలా అనేటువంటి అంశాలన్నింటినీ ఒక ప్లాన్, ఒక ప్రొసీజర్ తీసుకుంటాం, ఒక ప్రోటోకాల్ని తయారు చేసుకుంటాం. అటువంటి ప్రోటోకాలే మన సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ కూడా అవసరము అనేటువంటి విధంగా మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1958లో మనము ఒక ఫస్ట్ పాలసీని మనము ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1983లో ఒకటి, 2013లో ఒకటి, 2020 ఒకటి. సో ఇప్పుడు రీసెంట్గా మనం 2020లో సో నేషనల్ పాలసీ అనే దాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో అంటే ఆ పాలసీస్లో చేంజెస్ రావడానికి కారణం ఏంటి, ఎందుకు మనము కాలానుగుణంగా ఆ పాలసీస్ని, విధానాలని మార్పు చేసుకుంటూ వస్తున్నాము, దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం అనేటువంటి అంశాలను చదువుతూ ఈ తర్వాత ఐసిటి అంటున్నాం. ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అని అంటున్నాం. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఐసిటి అనేది ఒక ముఖ్యమైనటువంటి టెక్నాలజీ. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐసిటీలో చాలా డెవలప్మెంట్స్ అనేవి వచ్చినాయి. కమ్యూనికేషన్ టెక్నాలజీస్లో మనకు స్టార్టింగ్ కంప్యూటర్ డెవలప్మెంట్ దగ్గర నుంచి మొదలుకొని
ఇంటర్నెట్ డెవలప్మెంట్ దగ్గర నుంచి మొదలుకొని ప్రస్తుతానికి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, అదేవిధంగా బిగ్ డేటా అని, ఐఓటీ అని అంటున్నాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటాం. సో ఇటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటివి డెవలప్ అయినాయి. సో ఇటువంటి టెక్నాలజీస్ పైన మనకు క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బిగ్ డేటా అనేటువంటి ఒక అంశం తీసుకున్నాం అనుకోండి. ఎందుకంటే ప్రస్తుతం మనకు ఈ దేశాభివృద్ధిలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బిగ్ డేటా కావచ్చు, ఐఓటీ కావచ్చు, అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అనేవి ఒక మేజర్ రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బిగ్ డేటా అనేది తీసుకున్నాం అనుకోండి. ఈ బిగ్ డేటా దీనిపైన క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, బిగ్ డేటా అనగానేమి, వాట్ ఈస్ బిగ్ డేటా, బిగ్ డేటా అనగానేమి. సో ఈ బిగ్ డేటాను ప్రోత్సహించడంలో భారతదేశంలో ఈ బిగ్ డేటాకు సంబంధించినటువంటి డెవలప్మెంట్లో ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి, లేదంటే వాటి యొక్క అవరోధాల గురించి వివరించండి అని క్వశ్చన్ అడగచ్చు. సో వాట్ ఈజ్ మెant బై బిగ్ డేటా, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ బిగ్ డేటా అని అంటాడు. సో ఆ విధంగా మనకు బిగ్ డేటా పైన ఒక క్వశ్చన్ రావచ్చు. సో అదేవిధంగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు చాలా ఎమర్జింగ్ టెక్నాలజీ అని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా మనము ఏఐని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది, మెషిన్ లెర్నింగ్ అని. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడం జరిగింది. వాటిని తీసుకొనేసి సో వాటి యొక్క అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు డీప్ ఫేక్ టెక్నాలజీ అని ఈ మధ్య కాలంలో విన్నాం. ఆ డీప్ ఫేక్ టెక్నాలజీ అంటే ఏంటి? ఆ డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా డెవలప్ చేసినటువంటి ఒక టెక్నాలజీ అనమాట, ఒక అప్లికేషన్ అనమాట. సో ఆ డీప్ ఫేక్ టెక్నాలజీ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏమున్నాయి అనేటువంటి అంశాలపైన క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి మనకు ఇప్పుడు అదేవిధంగా ఈ ఐఓటీ తీసుకున్నాం అనుకోండి. ఐఓటీ అనేది కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లింక్ అయినటువంటి ఒకటి. ఈ ఐఓటీ అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటున్నాం. సో ఈ ఐఓటీ అనేది మన ప్రపంచంలోనే ఒక సాంకేతిక విప్లవాన్ని మనకు సృష్టించడం జరిగింది, ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది. సో దీని యొక్క ప్రభావాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, దీని నుంచి ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏంటి, ఆ సవాళ్ళు అధిరోధించడానికి కోసం మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము అనేటువంటి అంశాలు. అంటే ఇక్కడ క్వశ్చన్ అనేది మనకు కాన్సెప్టువల్గా, అనలైటికల్గా అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ మెయిన్స్ ఓరియంటేషన్లో. సో ఫ్యాక్ట్ బేస్డ్ ఉండవా అంటే ఉంటాయి, కానీ మనకు ఆ ఫ్యాక్ట్స్ అనేది జస్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి కోసం, అనాలిసిస్ చేసుకోవడానికి తెలుసుకోవాల్సి ఉంటుంది. మేజర్గా మనకు కాన్సెప్ట్స్ పైన అదేవిధంగా అనలైటికల్గా క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ విధంగా మనకు ఈ సెకండ్ చాప్టర్లో ఈ పాలసీస్ సంబంధించి నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఐసిటీ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటివి, ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలని ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో అదేవిధంగా మనకు థర్డ్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి. ఈ థర్డ్ చాప్టర్లో స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అన్నాడు, అండ్ ఇట్స్ అప్లికేషన్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ అండ్ అదర్ రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. వీటితో పాటుగా ఇన్సాట్, ఐఆర్ఎస్ సిస్టమ్స్, ఎడ్యుసాట్, చంద్రయాన్ 1 అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అని ఇచ్చాడు. చూడండి, స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అని అన్నాడు. స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమాలు వాటి యొక్క అనువర్తనాల గురించి అడుగుతున్నాడు. సో స్పెషల్ రెఫరెన్స్ టు ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ అండ్ అదర్ రూరల్ డెవలప్మెంట్ అంటున్నాడు. భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమం ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించినటువంటి అనువర్తనాలు మన పారిశ్రామిక రంగంలో, అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో, అదేవిధంగా ఈ రూరల్ డెవలప్మెంట్ అండ్ గ్రామీణాభివృద్ధిలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ స్పేస్ ప్రోగ్రామ్, ఓవరాల్గా స్పేస్ ప్రోగ్రామ్ పైన మనం క్వశ్చన్ అడగాలనుకుంటే ఏ విధంగా అడుగుతాడంటే, సో ఎవల్యూషన్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అని అంటాడు. భారతదేశంలో అంతరిక్ష రంగం యొక్క పరిణామ క్రమాన్ని వివరించండి అంటాడు. అంటే ఇది జనరలైజ్డ్ క్వశ్చన్ అండి. సో భారతదేశంలో అంతరిక్ష రంగం యొక్క పరిణామ క్రమాన్ని వివరించండి అంటే ఇప్పుడు 1947 నుంచి మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మన అంతరిక్ష కార్యక్రమాలు అనేవి ఏ విధంగా మొదలైనాయి. సో 1947 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు మన అంతరిక్ష కార్యక్రమాలు అనేవి ఏ విధంగా జరుపుకుంటూ వచ్చాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఇలా తీసుకున్నాం అనుకోండి.
ఇప్పుడు 1947 అంటే ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన వెంటనే మనం అంతరిక్ష కార్యక్రమాలు ఏం మొదలు పెట్టలేదు. సో అంతకుముందు మనం డిఐఈ ఉండింది, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది. సో మొదటిసారిగా 1961లో డిఐఈకి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత సో మనకు 1962లో ఇన్కోస్పార్ అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1969లో మన ఇస్రోను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇస్రో ఏర్పాటు దగ్గర నుంచి మొదలుకొని స్పేస్ కమిషను, ఆ తర్వాత చిన్నగా మనకు 1970స్లో ఈ రాకెట్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, రాకెట్ డెవలప్మెంట్ దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి అంతరిక్ష వ్యవస్థలు, ఇన్సాట్ సిస్టమ్ అని, ఐఆర్ఎస్ సిస్టమ్ అని, అదేవిధంగా అంటే ఓవరాల్గా దీన్ని తీసుకున్నామంటే మనము ఏ విధంగా రాయొచ్చు అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్టేజ్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్ అని అంటున్నాం. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్ అని అంటాం. ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్ అని, అదేవిధంగా ఎక్స్పెరిమెంటల్ ఫేజ్, ఆ తర్వాత ఆపరేషనల్ ఫేజ్, వీటితో పాటుగా మనకు కమర్షియల్ ఫేజ్ అండ్ ఫైనలీ సో ఛాలెంజింగ్ ఫేజ్ లేదా ఛాలెంజింగ్ ఫేజ్ విత్ డెవలప్మెంట్స్ అని అంటారు. సో ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్ అని అంటారు, నిర్మాణాత్మక దశ అని అంటాం. సో అంటే ఓవరాల్గా నిర్మాణాత్మక దశ, అదేవిధంగా ప్రయోగాత్మక దశ, నెక్స్ట్ ఆచరణాత్మక దశ, వీటితో పాటుగా వాణిజ్య దశ, ఇక ఫైనల్గా సవాళ్లతో కూడిన అభివృద్ధి దశ అని అంటారు. సవాళ్లతో కూడినటువంటి అభివృద్ధి దశ. సో ఈ విధంగా ఓవరాల్గా మనము భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమాల యొక్క పరిణామ క్రమాన్ని ఎవల్యూషన్ ఆఫ్ స్పేస్ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నప్పుడు దీన్ని మనం డిఫరెంట్ ఫేజెస్గా డివైడ్ చేసుకొని చదువుకుంటాం. ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్ అంటున్నాం, నిర్మాణాత్మక దశలో మన ఇస్రో ఏర్పాటు దగ్గర నుంచి మొదలుకొని స్పేస్ కమిషన్ ఏర్పాటు చేశాము, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏర్పాటు. సో ఇవన్నీ మనం నిర్మాణాత్మక దశలో చెప్పుకుంటాం. ఇక ప్రయోగాత్మక దశ తీసుకున్నాం అనుకోండి, అందులో రాకెట్ డెవలప్మెంట్స్ అంటే ఎస్ఎల్వి అండ్ ఏఎస్ఎల్వి అనేటువంటి రాకెట్స్ డెవలప్ చేశాం. ఆ తర్వాత మాకు ఈ ప్రయోగాత్మక దశ, ఆచరణాత్మక దశ వచ్చే సమయానికి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అనే రాకెట్స్ డెవలప్ చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇన్సాట్ సిస్టమ్, ఐఆర్ఎస్ సిస్టమ్స్ని డెవలప్ చేశాం. వాటితో పాటుగా ఇక వాణిజ్య దశకు వచ్చే సమయానికి మనకి యాంట్రిక్స్ కార్పొరేషన్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేయడం. అదేవిధంగా రీసెంట్గా 2019లో ఎన్ఎస్ఐఎల్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఒక వాణిజ్య విభాగాన్ని ఏర్పాటు చేశాం. వీటితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడుతూ మనము చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 3 అనేటువంటి ప్రయోగాలు చేశాం. వీటితో పాటుగా మార్స్ ఆర్బిటార్ మిషన్ అని, ఆస్ట్రోసాట్ ప్రయోగము, రీసెంట్గా ఎక్స్పోసాట్, ఆదిత్య L1 అనేటువంటి ప్రయోగాలు చేసుకుంటూ మిగిలినటువంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ మన అంతరిక్ష కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే ఈ విధంగా మనకు ఓవరాల్గా ఇక్కడ ఇంట్రడక్షన్ రాస్తూ, బాడీని రాస్తూ, అదేవిధంగా కన్క్లూజన్ అని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకు థర్డ్ చాప్టర్లో ఇక్కడ అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాల గురించి ఇవ్వడం జరిగిందనమాట. వీటితో పాటుగా ఫోర్త్ యూనిట్ తీసుకున్నాం అనుకోండి, దీని కంటిన్యూయేషన్గా ఫోర్త్ యూనిట్లో సో అప్లికేషన్స్ ఆఫ్ చూడండి, ఫోర్త్ యూనిట్లో కూడా అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా విత్ రెఫరెన్స్ టు ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, క్లైమేట్ చేంజ్, ఫ్లడ్స్, సైక్లోన్స్, సునామీస్, న్యాచురల్ మ్యాన్-మేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని అంటున్నారు. అంటే పర్టికులర్గా ఈ అంతరిక్ష కార్యక్రమాలు ఉన్నాయి కదా, అంతరిక్ష సాంకేతికతను, స్పేస్ టెక్నాలజీని మనము కొన్ని స్పెసిఫిక్గా కొన్ని రీజియన్స్ని ఫోకస్ చేసుకుంటూ వాటి యొక్క అప్లికేషన్స్ ఆ రీజియన్స్లో ఏమున్నాయి అంటే అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా విత్ రెఫరెన్స్ టు ఎడ్యుకేషన్ అని అంటున్నాడు. విద్యాభివృద్ధి కోసం మనం అంతరిక్ష కార్యక్రమాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము, అదేవిధంగా వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఐఆర్ఎస్ వ్యవస్థ అనేది మనకు వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇండస్ట్రీలో, పారిశ్రామిక అభివృద్ధిలో వాటి యొక్క అనువర్తనాలు ఏమున్నాయి, అదేవిధంగా మనకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్స్, అదేవిధంగా శీతోష్ణ స్థితి మార్పులు అంటున్నాం, క్లైమేట్ చేంజ్ కావచ్చు, ఇలాంటి విపత్తులు, ఫ్లడ్స్ కానీ, సునామీస్ కానీ, అటువంటి విపత్తులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా వాటిని ఎదుర్కొంటున్నాం ఈ అంతరిక్ష సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకొని. సో ఇన్సాట్ వ్యవస్థ అనేది ఉంది. ఓకే, ఇన్సాట్ వ్యవస్థలో పర్టికులర్గా మనము ఈ ఏమంటారు వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం,
వెదర్ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం కొన్ని ప్రత్యేకంగా మనము ఏమంటారు ఉపగ్రహాలను పంపించడం అనేది జరిగింది. అదేవిధంగా ఎడ్యుసాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని విద్యాభివృద్ధి కోసమే మనము పంపించడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఇన్సాట్ వ్యవస్థ, ఐఆర్ఎస్ వ్యవస్థ యొక్క అనువర్తనాలు అనేటివి లేదా ఓవరాల్గా స్పేస్ సిస్టమ్ యొక్క అనువర్తనాలు అనేటివి వివిధ రంగాల్లో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా 4th యూనిట్లో ఇవ్వడం జరిగింది. అంటే మన 3rd యూనిట్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో స్పేస్ టెక్నాలజీ యొక్క డెవలప్మెంట్ క్రోనలాజికల్గా చదువుకుంటూ 4th యూనిట్ని అంటే 3rd చాప్టర్ని 4th చాప్టర్ని మనము కంబైన్ చేసి ఇంటగ్రేటివ్గా మనం చదువుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా 4th యూనిట్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఇక 5th చాప్టర్ తీసుకుంటే ఆ 5th చాప్టర్లో కూడా మనకు ఎనర్జీ రిసోర్సెస్ అనేటువంటి అంశాలు ఇచ్చాడు. అంటే ఎనర్జీ రిసోర్సెస్ అని అంటున్నాం, శక్తి వనరులు. ఈ శక్తి వనరులు అనేటువంటి టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఎనర్జీ డిమాండ్స్, ఇండియన్ ఎనర్జీ సినారియో, హైడల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, ఇంపార్టెన్స్ ఆఫ్ రిన్యూవబుల్ రిసోర్సెస్ లైక్ సోలార్, విండ్ పవర్, స్మాల్, మినీ, మైక్రో హైడల్, బయోమాస్, వేస్ట్ బేస్డ్, జియోథర్మల్, టైడల్, ఫ్యూయల్ సెల్స్, ఎనర్జీ సెక్యూరిటీ, రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోఫ్యూయల్ కల్టివేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్. అంటే ఓవరాల్గా ఇక్కడ 5th చాప్టర్లో ఎనర్జీ రిసోర్సెస్ సంబంధించినటువంటి అంశాలు అడగడం జరిగింది. అంటే మనకు ఎనర్జీ రిసోర్సెస్లో అంటే ఓవరాల్గా మనము బేసికల్గా ఎనర్జీ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాల ఎనర్జీస్ ఉన్నాయి, సాంప్రదాయ శక్తి వనరులు, సాంప్రదాయేతర శక్తి వనరులని, వీటితో పాటుగా మనం ముఖ్యంగా ఇక్కడ రీన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. వీటితో పాటుగా శక్తి డిమాండ్లు, భారతదేశంలో శక్తి డిమాండ్ ప్రస్తుతం మనకు ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది, ఓకే, సో మనం ఎంతవరకు ఉత్పత్తి చేయగలుగుతున్నాం అనేటువంటి అంశాలన్నింటిని కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనకు హైడల్ ఎనర్జీ అని, సోలార్ ఎనర్జీ, విండ్ పవర్, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, ఇలా వివిధ రకాలైనటువంటి శక్తి రకాలు, వాటికి సంబంధించినటువంటి కెపాసిటీస్, మనకి ఇండియాలో ఎనర్జీ డిమాండ్స్ ఎలా ఉన్నాయి, మనం ఏ విధంగా వాటిని ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాము, ఏ విధమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నాం అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ చదవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మనకు న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఉంది, న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనలైటికల్గా క్వశ్చన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి తీసుకున్నాం అనుకోండి. ఈ న్యూక్లియర్ ఎనర్జీలో మన భారతదేశంలో 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? సో వాట్ ఈస్ ద నీడ్ ఫర్ హ్యావింగ్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అని క్వశ్చన్ అడగచ్చు. లేదు అంటే మనకు ఫిషన్ బేస్డ్ రియాక్టర్సే ఉన్నాయి, ఫ్యూజన్ బేస్డ్ రియాక్టర్స్ అనేటివి లేవు. సో ఏంటి దానికి కారణం ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి అంశాలపైన మనకు క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ విధంగా మనకు 5th యూనిట్లో ఎనర్జీ రిసోర్సెస్, శక్తి వనరులు అనేటువంటి టాపిక్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక తర్వాత ఇది ఫస్ట్ సెక్షన్ 1 అండి. సెక్షన్ 1లో ఓవరాల్గా మనకు 5 చాప్టర్స్ ఇచ్చాడు. ఆ 5 చాప్టర్స్లో ఫస్ట్ యూనిట్ అంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సిస్టమ్ ఇన్ ఇండియా అని అంటున్నాం. సో దాన్ని ఓవరాల్గా తీసుకున్నాం. ఆ తర్వాత సెకండ్ చాప్టర్లో మనకు నేషనల్ పాలసీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం యొక్క విధానాలు, వాటితో పాటుగా ఐసీటీ అంటున్నాం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అంటాం, సమాచార సాంకేతిక రంగము, వాటికి సంబంధించినటువంటి అంశాలు. ఇక 3rd చాప్టర్లో మనకు అంతరిక్ష వ్యవస్థ లేదా అంతరిక్ష రంగం, భారతదేశంలో అంతరిక్ష వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు. 4th చాప్టర్లో ఈ అంతరిక్ష రంగం యొక్క అనువర్తనాలు, వివిధ రంగాల్లో మనం ఏ విధంగా వాటిని అంతరిక్ష వ్యవస్థలు ఉపయోగిస్తున్నాం అనేటువంటి అంశాలు ఇచ్చాడు. అదేవిధంగా 5th చాప్టర్లో ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నాం, శక్తి వనరులు, ఇందులో సాంప్రదాయేతర శక్తి వనరుల పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. సో వీటి ఎనర్జీ డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో అనేటువంటి అంశాలన్నింటినీ కూడా 5th చాప్టర్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు సెక్షన్ 1లో 5 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది.